నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ద డిబేట్. భారతదేశంలో ఎన్నికలు అనేది ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా కూడా చాలా అతి పెద్ద ఒక గొప్ప యజ్ఞం లాంటి ఒక క్రతువు లాంటి కార్యక్రమం. ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న దేశం. అయితే ఇందులో ఎన్నికలన్నీ అన్నాను కాబట్టి ఓట్ల విషయానికి వచ్చేటప్పటికి ఓటర్లు 2024 లోక్సభ ఎన్నికల నాటికి అఫీషియల్గా ఓటు హక్కు ఉన్నవారి సంఖ్య 97,76,00,000, అంటే సుమారుగా 98 కోట్లు. అందులో 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్స్ టర్నౌట్ అంటే ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓట్లు వేసిన వారు శాతం 66%. అంటే అవుట్ ఆఫ్ 98 crores 64,53,00,000 మంది, సుమారు 65 కోట్లు అనుకుందాం. అంటే 65 కోట్ల మంది లోక్సభ ఎన్నికల్లో, అంటే 543 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్నారు. అసలు ఇంత పెద్ద ఎలక్షను అది ఇంపాసిబుల్. ఇంకా ఏ దేశం కూడా కొన్ని దేశాల్లో జనాభా కోటి ఉన్న జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, జనాభా 35 కోట్లే. అలాగే రష్యా ఇంకా తక్కువ. సో కానీ అక్కడ చాలా చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు ఆ జనాభాకి. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, భారత ఎన్నికల సంఘం దీన్ని ఒక స్పాన్, మీకు అందరికీ తెలుసుకో, ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ 4 దశలు, 5 దశలు, 6 దశలు, 7 దశలు ఎన్నికలు జరుగుతాయి. అంతా చాలా సీమ్లెస్గా జరుగుతుంది. కానీ మీరు గమనిస్తే ప్రతిసారి కూడా ఎన్నికలు అయిన తర్వాత, అంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, 1-2 రాష్ట్రాల ఎన్నికలు మాత్రమే లోక్సభ ఎన్నికలతో జరుగుతాయి ప్రతిసారి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సాధారణంగా ఓడిపోయిన పార్టీలకి ఆనవాయితీ ఏంటంటే, అదిగో ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము. అంటే గెలిస్తే తమ గొప్పతనం, పార్టీల తాలూకా గొప్పతనం, ఓడిపోతే ఈవీఎంలు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, అతీతం ఏం లేదు. అన్ని పార్టీలు కూడా ఈ రకమైన కామెంట్స్ చేసిన సందర్భాలు మనం చూసాం. అయితే రాహుల్ గాంధీ గత 2 రోజులుగా చేస్తున్న కామెంట్స్ ఎలక్షన్ కమిషన్ మీద ఏదో విమర్శ చేయడం అనేది చేశారు, చాలామంది చేశారు, వదిలేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా దానికి ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చింది. ఈవీఎంలకు సంబంధించి అయితే ఎవరైనా కూడా వచ్చి మీరు ప్రూవ్ చేయొచ్చు, ఇదిగో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, లేకపోతే ఈవీఎం హ్యాకింగ్ జరుగుతుందని ప్రూవ్ చేయండి అని కొంత మనీ కూడా దానికి ఆఫర్ చేసింది. బహుశా 1-10 కోట్లో ఎంతో, సబ్జెక్టు కరెక్షన్. కానీ ఎవరో అది ప్రూవ్ చేయలేకపోయారు. కానీ అడపాదడపా మనకి ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సమస్య ఈవీఎంల ట్యాంపరింగో హ్యాకింగో కాదు. దట్స్ ఎ స్మాల్ పార్ట్. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్లో ఏంటంటే, భారత ఎన్నికల సంఘం బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడింది, లేదా బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే అందులో పాలు పంచుకుంది అనేది ప్రధానమైన కామెంటు. ఎన్నికల కమిషన్కి సంబంధించి గత 6 నెలలుగా, అంటే 2024 లోక్సభ ఎన్నికలు జరిగి ఏడాది అయిపోయిందిగా, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయ్యి. సో ఇప్పుడు ఆయన చేస్తున్న అతిపెద్ద తీవ్రమైన ఎలిగేషన్, విమర్శ ఏంటంటే, అతి త్వరలో మేము ఒక అణుబాంబు పేల్చబోతున్నాం, ఎలక్షన్ కమిషన్ పునాదులే కదిలిపోతాయి. ఎందుకంటే 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల నాటి నుండి ఎలక్షన్ కమిషన్ తాలూకా అవకతవకలు మేము గమనిస్తున్నాము. అది 2024 లోక్సభ ఎన్నికలకు తారాస్థాయికి చేరిపోయింది. ఒక్క 15 సీట్లు కనుక తక్కువ వచ్చుంటే మోదీ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు. ఆబ్వియస్లీ ఏంటంటే, గతంలో పోల్చుకుంటే 2019 లోక్సభ ఎన్నికల నాటికి ఇప్పటికీ 60 సీట్లు కోల్పోయింది బీజేపీ. 302 నుంచి 240కి వచ్చేసింది. సో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు, ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది 16 సీట్లతో. అలాగే జేడీయూ, నితీష్ కుమార్ పార్టీ, ఆయనది కూడా 12 సీట్లతో కీలకమైన భాగస్వాములు. ఇంకా అలయన్స్ పార్టీలు ఉన్నాయి, 5 సీట్లు, 8 సీట్లు, 9 సీట్లు, ఇవన్నీ. సో 15 సీట్లు బీజేపీకే స్వతహాగా 240 కన్నా తక్కువ వచ్చి ఉంటే 15-20 బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అని. అదొక పార్ట్. ఈ ఓట్ల చోరీ ఏంటి, ఎట్లా చోరీ చేస్తారు? ఇవేమన్నా పాత రోజుల్లో బ్యాలెట్ బాక్సులు అయితే ఆయన రిగ్గింగ్ జరిగిందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అన్నారు. కొంచెం పెద్దవాళ్ళు 70 నుంచి సుమారు 80ల ప్రాంతంలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, ఈవీఎంలు రాకముందు బ్యాలెట్ బాక్సులకు సంబంధించి, ఈవెన్ 90sలో కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది రిగ్గింగ్ అంటే ఏంటంటే. చివరి నిమిషంలో సినిమాలో చూపించినట్టు కొంతమంది వస్తారు, అక్కడ వాళ్ళని బయటికి పంపించి ఈ ఓట్ల డబ్బా ఇందులో తీసి ఆ డబ్బాలో, అందులో తీసి డబ్బాలో ఏదో చేస్తారు, లేకపోతే వాళ్ళే ఓట్లు చేసేసి అందులో వేయడం.
బట్ ఈవీఎంలో జరుగుతూ ఉంటే మరి రిగ్గింగ్ అని ఆయన పదం బహుశా దానికి టెక్నికల్గా కూడా రిగ్గింగ్ అని వాడొచ్చేమో, ఎక్స్పర్ట్స్ చెప్తారు అలా వాడేరా. సో ఈ అనుమానాలకు సంబంధించి ఆయన ఏమంటారంటే గత 6 నెలలుగా మేము దీని మీద పూర్తిగా ఆధారాలు సేకరించాము, ఇదేదో నోటి మాట కింద అనట్లేదు మేము, అతి త్వరలో ఈ అణుబాంబు లాంటి విషయం బయట పెడితే ఎలక్షన్ కమిషన్ పునాదులు కదులుతాయి, ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేసిందో వాళ్ళ రంగు కూడా దేశ ప్రజల ముందు బయటపడుతుంది అంటున్నారు. అలాగే ఈ స్కామ్లో ఎవరైతే ఎలక్షన్ అధికారులు పార్టిసిపేట్ చేశారో, అది మాజీ ఎన్నికల అధికారులు కానివ్వండి, ఇప్పుడున్న వాళ్ళు రేపు రిటైర్ అయిపోతే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు, రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళని చట్టం ముందుకు తీసుకొస్తాము అని. అంటే బహుశా మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్దేశం ఆయన అనేది. అయితే దీన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించింది, రాహుల్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన ఏదో అన్నారు ఎలక్షన్ కమిషన్ ఖండించింది అది కాదు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కామెంట్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు మోదీ మీద కామెంట్ చేశారు, ఇప్పుడు మోడీ గారి మీద కామెంట్ చేస్తారు, దానికి బీజేపీ వాళ్ళు ఖండిస్తారు. అది పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతుంది, జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో కానీ. కానీ ఒక అత్యంత సుదీర్ఘమైన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీకి సంబంధించి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు, ఇప్పుడు లోక్సభలో నాయకుడు, అఫీషియల్గా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు అనుకోండి, బట్ ఎల్పీ నేత కదా ఈయన, లోక్సభలో పార్లమెంటరీ నేత ఆయన. రాహుల్ గాంధీకి తెలియకుండా, రాహుల్ గాంధీ ఓకే అనకుండానో నో అనకుండానో అక్కడ ఆ కార్యక్రమం ఏం జరగదు ఆ పార్టీలో, అందరికీ తెలుసు ఆ విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో జరిగిన ఒక కాన్క్లేవ్లో, అందరూ పార్టిసిపేట్ చేసిన దాంట్లో, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నాతో పాటు మనందరి లక్ష్యం, వచ్చే ఎన్నికల నాటికి అదే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి. సరే ఆయన ప్రధాని అవుతారా అవ్వరా, నేను అవ్వను, నేను రాజును కాదని ఏదో అన్నారు కామెంటు. అంటే భావి ప్రధానిగా కీర్తించబడుతున్న, గతంలో కూడా జోడో యాత్ర చేశారు, అప్పటికే ప్రధానమంత్రి పోటీదారుగా ఉన్న ఒక కీలకమైన నాయకుడు చేసిన కామెంట్స్ ఇవి. ఏది ఇన్ని కోట్ల మంది ఓటు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. మీ అందరికీ తెలుసు కదా, అర్బన్ ప్రాంతాల్లో ఓట్ల పండగ నాడు, ఓట్ల రోజు నాడు దాన్ని సెలవు అనుకుని ఓట్లకు వెళ్ళకపోవడం ఉంటుంది, కానీ రూరల్లో అట్లా ఉండదు. ఓటు అనేది వాళ్ళు బతికున్నాం మేమని చెప్పడానికి ఓటర్ కార్డే ఒక ఇదిగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఈ కార్డు ఉంటే ఇది చెల్లితే మేము బతుకున్నామని. మరి ఇవాళ ఇంతమంది, నేను లెక్కలు చెప్తాను డిస్కషన్లో, ఎన్ని కోట్ల మంది బీజేపీకి ఓటేశారు, ఎన్ని కోట్ల మంది కాంగ్రెస్కి ఓటేశారు, అన్నీ కలిపితే ఎన్డీఏకి ఎంతమంది వేశారు. మరి ఇవాళ ఈ ఓటర్లో అందరి ఓట్లలో ఒక క్వశ్చన్ వస్తుందిగా, అంటే నా ఓటు ఏమైంది, నేను వేసిన ఓటు ఏమైంది, లేకపోతే ఇంకోటి ఓటు ఎక్కడికి పడిందా, నేను ఓటేసిన ఇంకోటికి ఎవడికి పోయిందా అని. అంటే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థే కుప్పకూలిపోయింది, ఇట్స్ ఎ ఫ్రాడ్ అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకు ఓట్ల దొంగతనం అంటే ఏంటి, ఓట్ల చోరీకి పాల్పడింది ఎలక్షన్ కమిషన్ అన్నారంటే ఏమిటి అర్థం, ఫ్రాడ్ చేసిందనే కదా అర్థం. అలాగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో డౌట్ ఉందన్నారు. ఇప్పుడు తాజాగా బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేశారు. అంటే గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఏంటంటే గతంలో ఓట్లు యాడ్ చేసేవారు. ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో 1 కోటి మందిని ఓటర్లుగా చేర్చారు. సరే ఓటర్లుగా చేరిస్తే అందరూ బీజేపీకి ఓటేయాలని ఏముంది, కాంగ్రెస్ కూడా వేయచ్చుగా. అయితే రాహుల్ గాంధీ ఆయన మాటలు ఒప్పుకుంది ఏంటంటే అందులో ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి అని. అంటే ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఓటర్లుగా జాయిన్ చేసుకున్నారా అంటే ఏంటి, దీని వెనకాల ఏదో జరుగుతోంది అని ఆయన కుంభకోణం అనే పదం వాడారు. హీ డెలిబరేట్లీ యూజ్డ్ ద ఓట్ స్కామ్. అంటే ఇన్ని కోట్ల మంది ఓట్లేసే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద ఎలక్షన్స్ అనే ఒక క్రతువులో లోక్సభ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగింది అంటున్నారు రాహుల్ గాంధీ. సరే దీనికి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, మిగతా బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇట్స్ ఏ వెరీ బిగ్ డిబేటబుల్ సబ్జెక్ట్. ఒకటి ఈవీఎంలు, రెండోది ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు. బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు రానున్న ఎన్నికలు అవే ఉన్నాయి కాబట్టి అక్కడ